అందరికీ నమస్కారం. ఒక్కోసారి వీడియో వినండి. పనులన్నీ వదులుకోవచ్చు, నేను తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నాదేమి బతుకు తెర కూడా కాదు. నా బిజినెస్లో నాకున్నాయి హైదరాబాద్లో. సార్, చంద్రబాబు నాయుడు గారు బీరగారికి చాలా బిజినెస్లు ఉన్నాయి. ఎందుకు ఫోర్స్ పెట్టి ఆయనని టీటీడీ చైర్మన్ చేశారు మీరు? ఆయన వ్యాపారాలు ఆయనకు ఉన్నాయంట, ఆయన వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి. ఫోర్స్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు చేశారు? అది అంటే టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బతుకు తెరువు ఉంటేనే చైర్మన్ అవుతారా? అంతే సార్. చైర్మన్ స్థాయికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఆయనకు లేవు. ఎమ్మడే రిజైన్ చేయించి వేరే వాళ్ళని ఇప్పించి ఏర్పాటు చేయండి సార్, ప్లీజ్. దయచేసి చెప్తున్నా, నన్ను క్షమించండి. టీటీడీ పరువు ఇంకా దిగజారించింది. ఇంకా చాలు. డబ్బున్న వ్యక్తులని టీటీడీ చైర్మన్ చేయొద్దండి, ఓకేనా? అంత బలిచిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయొద్దండి, ఓకేనా? భగవద్గీతనే అవమానించిన వ్యక్తి, భగవద్గీతనే అవమానించిన వ్యక్తి దేవుడిని అవమానించాడు. దాంతో దేవుడిని అవమానించినట్లే. సో ఈరోజు ఆవేదనతో నేను వీడియో చేస్తున్నాను సార్. వేరే ఆయనతో రాజీనామా చేయించి వేరే వాళ్ళని మీరు టీటీడీ చైర్మన్గా చేయండి దయచేసి. జై జగన్.